హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే మష్రూమ్ కర్రీ. నేనైతే ఒక 7 ప్యాకెట్స్‌తో చేస్తున్నాను. స్మార్ట్ మార్ట్‌లో అవి దొరుకుతాయి కదా! ఒక ప్యాకెట్ 70 రూపీస్ అలా ఉంటాయి. అవి 7 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ముందైతే కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్‌లో హాఫ్ కిలో ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసినవి వేసుకోండి. దాంట్లోనే గుప్పెడు కరివేపాకు, ఒక 4, 5 పచ్చిమిర్చి కూడా వేసి, అందులో సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ కిలో టమాటా అయితే యాడ్ చేయండి. టమాటా కూడా వేసిన తర్వాత బాగా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మష్రూమ్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి. మష్రూము కొంచెం ఇసకిసగ్గా మట్టిగా ఉంటుంది కదా, బాగా క్లీన్ చేయాలి. ఇది ఫస్ట్ అయితే వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి అప్పుడు కట్ చేసుకుంటే మనకి క్లీన్ అయిపోతాయి బాగానే. అవి కూడా కట్ చేసి దాంట్లో వేసిన తర్వాత ఇవి మళ్ళీ దీంట్లో మష్రూమ్లో వాటర్ అయితే వచ్చేస్తుంది. అందుకే సిమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి బాగానే. దీంట్లోనే ఒక గుప్పెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇవి మష్రూము సాఫ్ట్గా అయిపోతాయి. అయిన తర్వాత అప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసి ఇంకాసేపు మళ్ళీ మగ్గనివ్వండి. ఈ కర్రీ మనం ఓపికగా చేసుకోవాలి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ కర్రీ తిన్న తర్వాత చికెన్ కంటే ఇదే బాగుందని అంటారు, అంత బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇలా ఏం చేయాలంటే ఇది అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత కాసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. అంటే ఒకటి ఒకటి వేసేటప్పుడు ఒక 20 మినిట్స్ అయినా బాగా ఫ్రై అయినివ్వాలి. అవి అవుతుండగా నెక్స్ట్ ఇంకా బాగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో అయితే వాటర్ వేసి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. చూసారా, చూడటానికి కూడా ఇది చికెన్ కర్రీలా అనిపిస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కస్టమర్ కూడా చాలా బాగుందన్నారు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.